స్టఫ్డ్ కాకరకాయ ఎంతో కమ్మగా ఉండే రెసిపీ అండి. ఇది చాలా సింపుల్గా మన ఇంట్లో ఉండే రెగ్యులర్ ఐటమ్స్తోనే చేసుకునే వంట. ఇవాళ మన ఛానల్లో ఈ టేస్టీ రెసిపీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ స్టఫ్డ్ కాకరకాయకి కావలసిన ఐటమ్స్: చిన్న కాకరకాయలు 10, 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, చింతపండు పులుసు, కుకింగ్ సరిపడా ఆయిల్, ఉప్పు, పసుపు, కారం, అలాగే అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీరా, దాల్చిన చెక్క, లవంగాలు. అంతే అండి. కుకింగ్ ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా కడిగిన కాకరకాయలకి ఇలా నిలువుగా ఘాట్లు పెట్టుకోవాలండి. ముందుగా కడాయిలోని కాకరకాయలు వేసుకున్న తర్వాత నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని పులుపు తయారు చేసుకున్నాం కదండి, అది మొత్తం వేసేసుకుందాం. తరువాత ఒక అర స్పూన్ ఉప్పు, అలాగే ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక పావు గంట సేపు దీన్ని బాయిల్ చేసుకుందామండి. కాకరకాయలు ఉడికే ఈ గ్యాప్లో ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని ధనియాలు, జీరా, లవంగం, దాల్చిన చెక్క వేసుకొని అది కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఇవి ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో చక్కగా వేపుకుందామండి. ఒక 2 నిమిషాల తర్వాత ఇందులో ఒక 8 నుంచి 10 వెల్లుల్లి రెమ్మలు, చిన్న అల్లం ముక్క వేసుకొని వీటిని మరొక 2 నిమిషాలు వేపుకుంటే సరిపోతుంది. ఈ ప్రాసెస్ జరుగుతున్న గ్యాప్లో పక్కన మనకి కాకరకాయలు చక్కగా ఉడుకుతున్నాయండి, అది గుర్తుపెట్టుకోండి. ఇలా ఈ ఉల్లిపాయలు ఫ్రై అయిన తరువాత ఒక స్పూన్ ఉప్పు, అలాగే పావు స్పూన్ పసుపు, అదేవిధంగా 1.5 స్పూన్ కారం వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి చల్లారిన తరువాత వీటిని మిక్సీ పట్టుకుందామండి. అదండి, ఇలా చల్లారిన తర్వాత ఒక చిన్న మిక్సీ గిన్నెలో ఇదంతా వేసేసుకొని చక్కగా మిక్సీ పట్టుకుంటే ఇలాగా పేస్ట్ అవుతుంది. ఈ మసాలా పేస్ట్ని ఓ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇంకా మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం పదండి. ఇలా కాకరకాయలు ఒక 20 నిమిషాలు ఉడికిన తర్వాత చాలా చక్కగా మెత్తగా అవుతాయండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే నెక్స్ట్ మన స్టఫింగ్ ప్రాసెస్ అనేది చూద్దామండి. ఇలా కాకరకాయలు చల్లారిన తరువాత ఇందాకలా మనం మసాలా పేస్ట్ రెడీ చేసుకున్నాం కదండి, అది ఒక్కొక్కటిగా ఈ కాకరకాయల్లో స్టఫ్ చేసుకొని ఒక 4 స్పూన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఇందులో వేసుకుందామండి. ఇది మీడియం ఫ్లేమ్లో కనీసం 20 నిమిషాలైనా ఫ్రై అవ్వాల్సిన ఐటమ్ అండి. కాబట్టి హై ఫ్లేమ్ పెట్టేస్తే మాడిపోతాయి తప్ప కుకింగ్ అనేది సరిగ్గా అవ్వదు, అది గుర్తుపెట్టుకోండి. ఈ మసాలా కూడా ఎక్కువ స్పైసీ ఉండదండి. ఇది చిన్నపిల్లలు తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది. కాకరకాయలు వేసుకున్న ఒక 3 నిమిషాల తర్వాత ఒకసారి మెల్లిగా కలుపుకుంటే అన్ని వైపులా ఈవెన్గా కుకింగ్ అనేది అవుతుందండి. అదండి, ఒక 10 నిమిషాల తర్వాత చూసారా ఎంత చక్కగా ఫ్రై అయిందో మన కాకరకాయలు. ఈ మసాలా కూడా చాలా చక్కగా పట్టి మంచి కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదండి. ఇప్పుడు పైన ఒక 8 కరివేపాకు రెమ్మలు వేసుకొని ఒకసారి కలుపుకుంటే డిష్ అవుట్ చేసేదానికి మన స్టఫ్డ్ కాకరకాయ రెడీ అండి. అదండి, చూసారా ప్రతి కాయకి ఆ మసాలా పట్టి ఎంత సాఫ్ట్గా ఫ్రై అయిందో మన స్టఫ్డ్ కాకరకాయ. ఇది అన్నంలో కలుపుకొని తింటే చాలా కమ్మగా ఉంటుందండి. గుత్తి వంకాయ వాటిల్లాగే ఇది కూడా ఎంతో టేస్టీ రెసిపీ అండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మేము చెప్పిన ఈ ప్రాసెస్లో చేస్తే కాకరకాయ చేదు కూడా ఆల్మోస్ట్ ఉండదండి. కాబట్టి ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా తెలుగు కుకింగ్ కల్చర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మేము మనస్ఫూర్తిగా భావిస్తున్నాం. మీకు అవకాశం ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మా ఛానల్ని రిఫర్ చేయండి. గుడ్ బై ఫ్రెండ్స్.